నిన్న ఏటూరు నాగారంలో జరిగింది ఒకటి, ప్రచారం జరుగుతున్నది ఒకటి. నిజానికి జనవరి 1, 2024 తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అంబేద్కరిస్టులు, దళిత బహుజనులు అందరూ కలిసి భీమా కోరేగాం స్ఫూర్తి దినానికి నన్ను వక్తగా పిలిచారు. ఒక ర్యాలీ లేదు, జెండా లేదు, బయట కార్యక్రమం కాదు, పూర్తి ఇంటర్నల్గా 10-20 మందితో జరిగేటువంటి సమావేశం. ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు ఎలాంటి బయట ర్యాలీలు చేయొద్దు, వివాదాస్పద వాక్యాలు చేయొద్దని తగిన హెచ్చరికలు, సూచనలు చేశారు. వాటిని పాటిస్తూ మేము కార్యక్రమం నిర్వహించుకోవాలని కూర్చున్నాం. ఇంతలోపు అయ్యప్ప స్వాములు వచ్చి మీరు ఇక్కడ సభ జరపొద్దు అన్నారు. ఎందుకు అని అంటే, మీరు గతంలో మా పట్ల తప్పుగా మాట్లాడారు, మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి, ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి, ఇక్కడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి బ్రదర్ అని వాళ్ళు మాకు గౌరవంగా, సామరస్యపూర్వకంగా సూచించారు. మేము వెంటనే మా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ సారీ, మేము ఆ వాక్యాలు వెనక్కి తీసుకున్నాం, మేము మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేసే వాళ్ళము, నిత్యం ప్రజల మధ్యలోని ప్రజల్ని చైతన్యం చేయడం మా ఉద్దేశం తప్ప మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని అవమానపరిచి ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మా ఉద్దేశం కాదని చక్కగా వివరించి చెప్పాము. సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నాము. ఆ సమస్య పరిష్కారం అయింది. ఆడొక లెక్చరర్ గారు చరిత్ర వివరించారు, అందరూ మాట్లాడారు. నేను మాట్లాడకుండానే బయటికి వస్తున్నాను. బయటికి వస్తూ ఉంటే బీజేపీ గుండాలు, మతవాదులు, అక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు, మాలలో లేని వాళ్ళు మాలలో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ, కుర్చీలు పైకేసి విసిరివేస్తూ, మనుషులని అటు ఇటు లాగేస్తూ ఒక బీభత్సాన్ని సృష్టించాలనుకున్నారు. అక్కడ వాతావరణం కలుషితం అవుతుంది, మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి మేము కారెక్కి వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఇంకో కొంతమంది బైక్ల మీద, కార్ల మీద వచ్చిన వాళ్ళు కార్లను గట్టిగా గుద్దడము, ఒకడు అరే రాయి తీసుకురాపోరా, ఒకడు కర్ర తీసుకురాపోరా, అరే పలగొట్టరా, ఈ కార్ను ధ్వంసం చేయరని మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ నుంచి ప్రాణభయంతో, నేను నా భార్య పిల్లలు కారులోనే ఉన్నాము, వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, దారి తీసుకొని ముందుకు వెళ్ళిపోయాం. మా ముందు ఏ వెహికల్ లేదు, మా ముందు ఏ మనుషులు లేరు. ఆ తర్వాత మా వెనకాల వేటాడుతూ 2-3 బైకులు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చాయి. అంతే తప్ప అక్కడ మేము ఏ అయ్యప్ప స్వామిని గుద్దలేదు, ఎవరి కాలు మీదకి వెళ్ళి పోనివ్వలేదు. తర్వాత తెలిసింది ఎవరంటే, మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకరి కాలుకు రాసుకుపోయిందని. అయితే రాసుకుపోయిన దాన్ని కూడా రాజకీయం చేయాలని, మొత్తం మనిషిని లేవట్టుకుపోవాలని, ఇది కాలు ఇరిగిందని పుకారు చేయడం ద్వారా బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీదకి వెళ్ళి కారు దూసుకుపోయిందని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు ఏ కేసు పెట్టినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి నా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఒక దళితులందరూ సమావేశం పెట్టుకుంటే అక్కడ నిర్వాహకుడైన రాజేష్ను, అరే మాదిగా లంజా కొడక, నువ్వు మాదిగోని దళితునివి, నువ్వు నేత కనవు, నువ్వు నీలేకుండాకి అంబేద్కర్ మీటింగ్ గీడేందుకురా, ఆ మిమ్మల్ని గుద్దల్దా, ఎంత బూతు మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడారు. అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. అలా ఒక దళితులైన వాళ్ళు నిర్వాహకులు కాకూడదు, అంబేద్కర్ ఆలోచనతో సభ జరపకూడదా? అయ్యప్ప స్వాములు సామరస్యంగా వచ్చారు, చర్చించుకున్నారు. కానీ అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు, మతవాద గూండాలు, కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళు అయ్యప్ప స్వాములు రెచ్చగొడుతూ అక్కడ ఒక కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మేము అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే బైకులు వెంబడించడం వల్ల అటు నుంచి మేము మణుగూరు రూట్గా వెళ్తూ ఉంటే అక్కడ గుంతలుగా ఉంది. మొదటి గుంత దగ్గర కారు ఒడిదుడుకు గురైంది, ఆ టైర్కి ఏదో ఇబ్బంది ఎదురైంది. రెండోసారి ఎక్కువ ఉన్నాయి. దాంతో మేము అదుపు తప్పి రోడ్డు పక్కన ఒక చెట్టుకు గుద్దుకున్నాం. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరం ఉన్న ఈ ముక్కు భాగము, కన్ను ఎర్రగా అయిపోయింది. మా కొడుక్కి భుజానికి గాయం అయిపోయింది, మా భార్యకి ఇబ్బంది అయింది, మా కొడుక్కి మేమే చాలా ప్రమాదంలో ఉన్నాము. మా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నందుకు, మా సమావేశాన్ని అడ్డుకున్నందుకు, మా కారుపై దాడి చేసినందుకు, మమ్మల్ని వెంబడించినందుకు వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళ మీద శిక్షలు తీసుకోవాలి తప్ప, మేము ప్రాణాలు గుప్పిడ పెట్టుకొని అక్కడ నుంచి ఇది ఇంకా న్యూసెన్స్ అవుతే, ఒక సదుద్దేశంతో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కలుషితం కావద్దని, లేదా బాబాసాహెబ్ ఆలోచన సమావేశం కలుషితం కావద్దని వాళ్ళ మాటలను గౌరవించి మేము పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలు దెబ్బతినొద్దని మేము ముందుకు వచ్చాం. దీన్ని బీజేపీ వాళ్ళు, మతవాద గూండాలు దీన్ని రాజకీయం చేసి సైడ్ ట్రాక్ చేయాలని చూస్తున్నారు. అక్కడున్న గౌరవ మంత్రి సీతక్క గారికో లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికో శాంతి భద్రతలకో చేయాలని బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అందరూ ఖండించాలని కోరుతా ఉన్నాను. నాపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామికవాదులు కూడా దీన్ని ఖండించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఈ ముసుగులో ఉన్న మూర్ఖులని అరికట్టాలని, అదుపు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీన్ని నేను తీవ్రంగా నిరసిస్తున్నాను. అయ్యప్ప స్వాములందరూ కూడా ఆలోచించండి. నేను మాట్లాడిన మాటలని ఉపసంహరించాలని చెప్పాను. రాంగ్ ప్లేస్లో మాట్లాడడం వల్ల తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాను. అలాగే నా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాను. ఎక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. ఏడాది గడిచినా నా కుటుంబము, నా సంఘము, నాలాంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులపైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మాత్రం సరైనవి కావు. నేను ఇప్పుడైనా నా ఊపిరి ఉన్నంత వరకు మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తాను. అలాగే మద్యపాన నిషేధము, మత్తు పదార్థాల నిషేధము, కులాంతర వివాహాలు జరిపించడము, వరకట్న నిషేధము, బాల్య వివాహాల నిర్మూలన, అలాగే బాల కార్మికుల, ఈ సమాజంలో ఉన్న అనేక సమస్యల మీద పనిచేయడం కోసం
ఒక పిహెచ్డి హోల్డర్గా నేను ముందుకు వస్తున్నాను తప్ప అయ్యప్ప స్వాములను ఇంకో భక్తులను అవమానించి కించపరచడం నా ఉద్దేశం కానే కాదు. దీనిని దయచేసి అక్కడ జరిగింది ఒకటి, అక్కడ డాక్టర్లు కూడా ఎగ్జామినేషన్ చేయండి, నిజంగానే అతనికి కాలు విరిగిందా, గాయమైందా, ఓర్చుకుపోయిందా, ఆయన కారుకు అడ్డం వచ్చాడా, మా ముందెవరు లేరు. ఇవి కొంచెం లాజిక్గా ఆలోచించండి దయచేసి. అయ్యప్ప స్వాముల మీద దాడి చేసిననేది తప్పు. మాకు వాళ్ళకి మధ్య దాడి జరగలేదు, వాళ్ళు అడ్డుకున్నారు. అలాగే కొంతమంది కొడతా చంపుతా అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం నాకు వెంటనే రక్షణ కల్పించాలని, నాకు లైసెన్స్ మంజూరు చేయాలని మా హైకోర్టు అడ్వకేట్ సురేష్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము పెడుతున్నాము. అలాగే నేను ఈ నా వాయిస్నే కేసుగా భావించి పోలీసు వాళ్ళు కూడా మా సమావేశంలో న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలని అక్కడ వారిని కోరుతా ఉన్నాము. ములుగు ఏటూరు నాగారం ప్రజలారా ఆలోచించండి. అలాగే తెలంగాణ, తెలుగు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మతం పేరుతో, మాలల పేరుతో ఉన్న అందరూ నిజమైన భక్తులు కారు. అందులో కొందరు స్వార్థపరులు చేయడం వల్ల ఈ మాల వాళ్ళందరిపైకి వ్యతిరేకత వస్తుంది. అలాగే నేను మాట్లాడిన మాటలు కూడా మీరు ఆలోచించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. TV9 లాంటి ఛానళ్ళు కూడా గతంలో నేను మాట్లాడింది ఒకటైతే తప్పుగా చిత్రీకరించిన సందర్భాలు, బాలరాజు గారిని కొడితే నరేష్ని కొట్టారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అయినా నేను TV9కి వెళ్ళి వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు కూడా వాయిస్ ఇవ్వడానికి కారణము నిజం సమాజానికి తెలపాలని, కనీసం ఒక్కసారైనా నిజాన్ని చూపిస్తారని, చూసిన వాళ్ళు ఆలోచిస్తారని నేను ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు.